అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం పెద్దిపాలెంకి చెందిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ గుడివాడ తాతయ్యలు రోడ్డు ప్రమాదంలో మృతి. నర్సీపట్నం నుండి పెద్దపాలెం వెళ్తుండగా గంగవరం వద్ద బస్సును ఢీకొనడంతో జరిగిన ప్రమాదం. బైకుపై వస్తున్న వ్యక్తి సక్రమంగా రాకపోవడం వలన ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలుపుతున్నారు. మద్యం మత్తులో బైక్ నడిపినట్లు బస్సులో ప్రయాణిస్తున్న వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ దామోదర్. నర్సీపట్నం నుంచి వస్తుంటే మా వైజాగ్ నుంచి వస్తున్నాం. ఈ రూట్ని ఇలాగొచ్చేతను వైజాగ్ రేట్లు బండి ఇలాగొస్తున్నాడు ఒక బైకోడు గడ రైట్ సైడ్ దిగేసి బస్సును కొట్టేసాడు. బస్ ఏమో దీనికి బంకెళ్ళి పోసాడు. ఇటు నుంచి వస్తుంది తప్పని ఆడి తాగేసి అటు నుంచి బండి ఎటు ఊపుతుండో తెలియదు. ఇంచుమించు బస్సులో 40 మంది ఉన్నారు. ఇటు తప్పించాలి తెలియదు. రైట్ సైడ్ పోవడం లాస్ట్ వెనకాల తగిలిపోయి ఉన్న కాడ తగిలింది బస్సు. అటుపక్క మనం ఉన్న కాడ 40 మంది బతికిచ్చాడు ఆర్టీసీ డ్రైవర్ పట్టలేదు. ఒకవేళ చెక్ చేసి ఈడు తాగేసి ఉన్నాడు ఆడ తాగేసి ఉన్నాడు తెలిసిపోతుంది లెక్క. అది లెక్క ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేయమని చెప్పండి. తాగేసి వస్తే సరే తోలితే ఇంకా కంట్రోల్లో ఉంటారు. మీరన్నా ఉంటారు మేమన్నా ఉంటామా చెక్ చేయమని చెప్పండి. అది ఎటు నుంచి వస్తాను నేను మార్జిన్ పట్టుకొని ఇది ఇటు కాకుండా ఇటు పక్క నుంచి వచ్చి రైట్ సైడ్ మార్జిన్ వస్తే ఇంకా ఆర్టీసీ డ్రైవర్ వెళ్ళగలుగుతాడు ఇటు వినండి. ఇంకా మమ్మల్ని బతికించి 40 మంది లేకపోతే చెట్లు గుర్తి చచ్చిపోవాలి. కాయలు ఉంది కదా బతికించండి. లేకపోతే 40 మంది బస్సులో ఉన్నారు. ఎక్కడ చచ్చిపోతాడు? ఎక్కడ కాయలు లేకపోతే ఉన్నాం మీరు చచ్చిపోవాలి. ఆ డ్యాన్ కాబట్టి మమ్మల్ని ఎక్కడెక్కడ చంపేసాం. ఆ ఆర్టీసీ డ్రైవర్ బస్సు కాపాడుకుంటారు.